తండ్రి నాన్న కూతుర్ని తన గుండెల్లో పెట్టుకుని పెంచిన తండ్రి తనని ఎలా పెంచుకున్నాడో ఎంత అపురూపంగా చూసుకున్నాడో మీ అందరికంటే నాకు మా ఆయనకే బాగా తెలుసు. అంతగా ప్రేమించిన బిడ్డని ఆ విధంగా చూసి తట్టుకోలేకపోవడం ఇదేమీ తప్పు కాదు. అంటే ఆయన బాధపడ్డాడని వచ్చి కొట్టబోతాడా? ఇప్పుడు మీ తమ్ముడిని కొట్టబోయాడు, రేపు నన్ను కొట్టబోతాడు. అప్పుడు ఇలాగే మాట్లాడతావా? ఏం నాన్న అలా మాట్లాడతారు? ఆయనలో నేను నా తండ్రిని చూసుకుంటున్నాను కాబట్టి మా తండ్రి అయినా అలాగే ఆలోచిస్తాడని నేను అర్థం చేసుకుంటాను కాబట్టి. నీ కొడుకును కొట్టబోయారని మీరు తండ్రిలా మాట్లాడుతున్నారే, మరి ఆయన మాత్రం తండ్రి కాదా? తన బిడ్డ మీద ఆయనకు మాత్రం ప్రేమ ఉండదా? మీ ఒక్కళ్ళకైనా ప్రేమ? అక్క, నువ్వు కూడా వాళ్ళని సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదు రాఘవ, అర్థమయ్యేలా చెప్తుంది. ఎదుటివారి తప్పుని కాదు, ఆ తప్పు ఎందుకు చేశారని కొంచెం ఆలోచించగలిగితే ఏ తప్పు అనిపించదు, ఎందులోనూ తప్పు కనిపించదు. రామ్మా, మీ నాన్నొచ్చి చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు వచ్చావా? ఈసారి ఎవరిని కొట్టాలనుకుంటున్నావమ్మా? వచ్చి కొట్టు, కొట్టించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కదా. ఏంటన్నా మీరు కోడలతో మాట్లాడే పద్ధతి అదేనా? పద్ధతి లేకుండా ఆ అమ్మాయి ప్రవర్తించినప్పుడు నేనేంటమ్మా పద్ధతిగా మాట్లాడేది? ఈ ఇంటికి అల్లుడు కావాల్సిన అబ్బాయి తల్లి నాకు వరుసకు చెల్లెలు, అలాంటి దాన్ని పట్టుకుని 10 మందిలో కొట్టింది. ఇప్పుడు ఆ సంబంధం చెడిపోతే అంత మంచి సంబంధం మళ్ళీ తీసుకురాగలుగుతావా? ఒకసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇంటి పరువు పోవడానికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా తన్నే కొట్టి మళ్ళీ తన ముందు మేము మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. ఇంకా నువ్వు తనను వెనకేసుకొని వస్తావేంటమ్మా? జరిగిన దానికి నన్ను క్షమించండి. నిజంగా ఏం జరిగిందో నేనేం చేశానో కూడా నాకు తెలియడం లేదు. మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి నేనేదో పెద్ద తప్పే చేశాను అని అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించండి మావయ్య గారు. మా నాన్న చేసిన తప్పుకు కూడా తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. బాగుంది భూమి, నువ్వేమో వచ్చి కొడతావు, మీ నాన్నొచ్చి నిన్ను చిన్నపిల్ల అంటాడు, మళ్ళీ మీ నాన్నొచ్చి కొట్టబోతాడు, ఆయన్ని ఈ ఇంట్లో వాళ్ళందరూ వెనకేసుకొస్తారు. ఆయన తరపున ఇప్పుడు నువ్వొచ్చి క్షమాపణ చెప్తున్నావా? తన్నులు తిని మేం మాత్రం అందరం సైలెంట్ గా ఉండాలి. అసలు మా బావేంటి, ఆయన స్థాయి ఏంటి? ఆయన్ని పట్టుకుని చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొట్టబోతాడా మీ నాన్న? నా కొడుకు నేనే ఏనాడు చెయ్యెత్తి కొట్టి ఎరగను. అలాంటిది నా కళ్ళ ముందే చేయి చేసుకోబోయాడు మీ నాన్న. ఈ విషయాన్ని అంత సులభంగా మర్చిపోతాం అనుకుంటున్నావా? డబ్బున్న వాళ్ళు కదా మీరు. వీళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి? వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. అయినా అసలు నేను గదిలో నుంచి బయటికి రావద్దన్నా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇదంతా జరిగింది నీ వల్లే కదా. మీ పాటికి మీరున్నారు, అంతవరకే ఉండండి. మళ్ళీ వచ్చి మీ తప్పుల్ని మీరు సమర్థించుకోవాలని చూడొద్దు. చెప్పేది నీకు అర్థం కావడం లేదా మాధవ? తను ఇక్కడే ఉంటే మళ్ళీ ఎవరిని కొడుతుందో అని మాకు భయం వేస్తోంది. మేం కట్టేస్తే మీ మావయ్య గారికి కోపం వస్తుంది. తీసుకెళ్లి మీ గదిలో నువ్వైనా కట్టేసుకో. మేం కాస్త స్వేచ్ఛగా తిరుగుతాం మీ ఇంట్లో.
దయచేసి మీరు మాట్లాడడం ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారో కనీసం అర్థమవుతుందా మీకు? ఇంతకు ముందు లేంది ఇప్పుడు హఠాత్తుగా జరుగుతుందంటే ఏమై ఉంటుందా? తనకి మానసికంగా దేని గురించి బాధపడుతుందా అనేది ఆలోచించాలి కదా. అయ్యో, బంగారం లాంటి పిల్ల ఇలా ఎందుకు అయ్యిందా అని బాధపడాలి, కానీ అదొదిలేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. తను చేయి చేసుకున్నందుకే మీరింతలా బాధపడితే మా తల తీసేసినట్టు నువ్వు చేసిన పనులేంటి? నువ్వేమైనా ఉద్ధరించావా? మా బావా అంటూ ఇప్పుడు నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నావే. గిట్టని వాళ్లతో చేతులు కలిపి ఇంటి విషయంలో కమిషన్ తీసుకున్నావు. నా తమ్ముడు చచ్చి బ్రతకడానికి కారణమయ్యావు. ఇన్ని చేసిన నువ్వు ఇప్పుడొచ్చి నీతులు చెప్తున్నావు, అది మేం వినాలి. అక్క, జరిగిన దానికి అన్న ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థం అవుతుంది. భూమి ఎందుకలా చేసిందనే దానికి కారణం లేదు, కాబట్టి మేము మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. భూమి, లోపలికి వెళ్దాం పద. చూసారా, మనమింత మాట్లాడుతుంటే భార్యని భద్రంగా లోపలికి తీసుకెళ్తున్నాడు, కానీ మా అన్నయ్యపై మీ నాన్న ఎలా చేయలేపుతాడని ఒక్క మాటైనా అడిగాడేమో చూడండి. రే మాధవ్, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నువ్వు భూమిని లోపలికి తీసుకెళ్ళు. రా భూమి, పద. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించే విధంగా మాట్లాడాలి. ఆ గొడవని ఇంకొంచెం పెంచేలాగా కాదు. వాడికి అవమానం జరిగింది, బాధపడుతూ ఉంటాడు. ఆ బాధని తీర్చేలాగా మాట్లాడండి, అంతేగాని ఇలా రెచ్చగొట్టేలాగా కాదు. ఏ నాన్న, నువ్వు కూడా కొత్తగా నాతో చెప్పించుకుంటున్నావా? కూర్చో. ఇదిగో నీళ్లు తాగు. వద్దు మాధవ్. తాగు భూమి. వద్దు మాధవ్. భూమి, చెప్తున్నాను కదా, తాగు. చాలు. ఊరుకో భూమి. అయినా నేను మాట్లాడొస్తానని చెప్పాను కదా, మధ్యలో నువ్వెందుకు వచ్చావు? నువ్వు కనిపించగానే ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడారు. అక్కడ మావయ్య గారు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అక్క చెప్పినట్లు ఏ తండ్రి అయినా అలాగే ప్రవర్తిస్తాడు. అసలు ఎప్పుడూ లేనిది నీకేమైంది భూమి? ఎందుకలా ప్రవర్తించావో నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనేం చేశాను మాధవ? నిజంగా నేనేం మాట్లాడానో ఏం చేశానో నాకే తెలీదు. అయినా కూడా నా వల్ల ఏదో తప్పు జరిగిందనిపించి వెళ్ళి సారీ చెప్పాను. అది కూడా అర్థం చేసుకోకుండా మావయ్య గారు కూడా అలా మాట్లాడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు క్షమాపణ చెప్పడం మంచి విషయమే, కానీ జరిగింది చిన్న విషయం కాదు కదా. అందరి ముందు మీ నాన్న మా అన్నయ్య కాలర్ పట్టుకున్నాడు. అన్నయ్య ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. అది చూసి మా నాన్న కూడా బాధపడుతున్నాడు. సరే, క్షమాపణ చెప్పావు, బానే ఉంది. శౌర్య పెళ్లి అరవిందుతో చెయ్యాలనుకున్నావు. నువ్వు సరే అన్నావు. అందరం కలిసి పెళ్లి త్వరగా చెయ్యాలని అనుకున్నావు. అసలు ఈ పెళ్లి చేయాలని మాట్లాడిందే నువ్వు.